అదే అన్న విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చినాను, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని చెప్పి. సో ఆయన కోసం ఎంత దూరమైనా రావడానికి మా జన సైనికులం మేము ఉన్నాము. చాలా మంది అంటారు డబ్బులు ఖర్చు పెట్టి వస్తారు, మీరు డబ్బులు తీసుకుని వస్తారంటారు, కానీ మా సొంత డబ్బు ఇగో పెట్టుకుని వస్తాము. ఇగో నేను విజయవాడ నుంచి వచ్చాను, ఇగో మా నోళ్ళు పికప్ చేసుకున్నాను, బొబ్బిల్ అంకులు ఉంటారు. ఇక నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఖచ్చితంగా 1,00,000 మెజారిటీ పవన్ కళ్యాణ్ గారికి. ఇంకా వంగా గీత ఎవరో పెద్ద మనిషి ఉంది కదా, ఆమె మొన్ననే పాపం. ఎందుకంటే ఈసారి కానీ పవన్ కళ్యాణ్ గారిని ఓడించారా అక్కడ, ఇంకా వాళ్ళంతా నాకు తెలుగు అంతా రాదు, ఇంకా వాళ్ళ బతుకులు ఇంక అంతే. ఇంకా ఆయనను గెలిపించుకుంటే ఇప్పటి వరకు హైదరాబాద్ వరకు వెళ్తారు అందరూ. పవన్ కళ్యాణ్ గారు కానీ పిఠాపురంలో పోటీ చేసిరు అనుకో, ఇంకా డెవలప్మెంట్ వేరే లెవెల్. ఇంకా నేను చెప్పలేను. ఇంకా ఆమె ఎవరో మొన్న ముసలాం ఉంది కదా, ఆమె వడదెబ్బ ఏదో తగిలి పడిపోయింది కదా, ఇప్పుడే పడిపోయింది. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెడితే అప్పుడు ఇంకా గుండె ఆగిపోతుంది, మా అన్నకు కూడా మా మామకు కూడా. సో నేను ఒకటే చెప్తున్నాను, నా విలువ 1,00,000 ఏదో ఇస్తారంట కదా, 1,00,000 రూపాయలు ఏదో డబ్బులు. వీళ్ళు ఎన్ని అన్నా బైక్లా, వాళ్ళు కార్లు ఇచ్చినా కూడా కార్ ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చారనుకో, బండ్లు ఇచ్చారనుకో తీసేసుకుంటాం. ఎందుకంటే అది మా సొమ్ము, అది వాళ్ళ అబ్బా సొమ్ములేం కాదు కదా, వాళ్ళ జేబుల నుంచి పెడుతూ రాలేమన్నా. ప్రజల దగ్గర దోచుకుని అందులో సగం ఏదో ప్రజలకు పెట్టి, ప్రజల దగ్గర దోచుకుని అందులో సగం ప్రజలకు పెట్టి ఏదో మేము మంచి పనులు చేసామని గొప్పలు చెప్పుకునే వాళ్ళు తన రక్తాన్ని సినిమా రూపంలో నటనగా సినిమాలు చేస్తూ వచ్చే ప్రతి ఒక్క రూపాయిని ప్రజలకు ఖర్చు పెట్టే పవన్ కళ్యాణ్ గారి వెనకాల నడిచే అభిమానులు మరి మాకెంత పొగరు ఉండాలన్నా. వాళ్ళు వాగుతారు, అవన్నీ బొచ్చు అవన్నీ పట్టించుకోము. ఇప్పుడు మొన్న ముద్రగడ్డ ఏదో వాగిండు, మొన్న పండు ముసలాడు ఉన్నాడు కదా ఇట్లా వండుకుండు, నేను కాపునే, ఏదో ముద్రగడ్డ ఏదో వాగిండు. ఏమని వాగిండు, పవన్ కళ్యాణ్ షూటింగ్లు చేసుకోవడానికి ఇక్కడ పోటీ చేస్తుండు, రేపొద్దున గెలవగానే వెళ్ళిపోతాడు హైదరాబాద్కి, ఈ సినిమా లుచ్చా నా కొడుకులు రానివ్వకూడదు. ఎవడు లుచ్చా నా కొడుకు అందరికి తెలుసు. మీరు ఊడిగం చేస్తున్నారు, మీరు పాలేరుతనం చేస్తున్నారు. మేమేం పాలేరుతనం మేము చేయట్లేదు, నీతి నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారు వెనకాల ఉన్నాం అన్న. నేను ఒకటే చెప్తున్నానన్న, మీరు ఎంత మొరిగినా కూడా పవన్ కళ్యాణ్ గారు బొచ్చు కూడా ఊడదు. ఆయనే కచ్చి ఇప్పుడు అంటున్నారు పొత్తులు పెట్టుకున్నారని చెప్పి, ఈ రాక్షస పాలన పోవాలంటే ఖచ్చితంగా పొత్తు పెట్టుకోవాలి, గెలుస్తాడన్న. ఇంకెందుకంటే ఏం లేదు. రాని అలా సింహాలంట కదా, మరి తోకలు లేవేంటి, మరి మేము పొత్తులతో వస్తాము, మా ఇష్టము, మా పార్టీ మా ఇష్టము, మా నాయకుడు ఎట్టు అడిగేస్తే మా అడుగు అట్టే ఉంటుంది. ఆడెవడో మొన్న విజయవాడలో పోతిని మహేష్ తెలుసు కదా, అవలాగాడు మొన్నటిదాకా పవన్ అన్న నా దేవుడు, పవన్ అన్న నా దైవం, ఆయన కోసం నా ప్రాణం ఇస్తున్నాడు. ఇప్పుడు బొచ్చుగాడు పోయి జగన్ గారిని ఎంజీ చేస్తుండు వాళ్ళది. అంటే వీళ్ళకి ఏంటంటే అన్న, పదవులు ఇస్తే పవన్ కళ్యాణ్ గారు కావాలి, పదవులు ఇవ్వకపోతేనేమో పవన్ కళ్యాణ్ దేవుడు, దయ్యము, దుష్మను అన్నీ అయిపోతాయి. ఇంకా మొత్తం ఇంకా ఇంత ముందేమో కేతం రెడ్డి అన్నాడు, తెలుసు కదా కేతం రెడ్డి, వాడు అవలాగాడాడు చెప్తా. ఇంకా ఎక్కడ వచ్చాడో ఇంకా రాలేదు వాడు. టీడీపీలో కోసం మాకేంటి, మా జనసేన నుంచి బయటకి. నేను ఒకటే చెప్తున్నాను, ఇంకా జనసేన పార్టీలో ఇలాంటి లుచ్చానా కొడుకులు ఎవరైనా ఉంటే తొందరగా వెళ్ళిపోండి. మీరు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే పవన్ కళ్యాణ్ గారికి. మేమున్నాం అభిమానులం. పట్టించుకోవట్లంటే మీకు అర్హత లేదు, మీకు ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అర్హత మీకు లేదు. ఇప్పుడు ఆయన అధినాయకుడు, ఆయన చూస్తాడు ఎవరికి సీట్లు కేటాయించాలో వాళ్ళకే కేటాయిస్తాడు. నచ్చిన వాళ్ళకి కేటాయించండు. వీడికి దమ్ముందిరా, ఇప్పుడు మన బత్తుల బలరామకృష్ణ గారు ఉన్నారు, దమ్మున్నది కాబట్టి సీట్ కేటాయించారు. నువ్వు కూడా దమ్ముతో నిలబడు. అమ్మ మొన్నటిదాకా ఏమన్నాడు, నేను పార్టీ మారితే నా చెయ్యి నరికేమన్నాడు. జానకి కొబ్బరి బొండం కత్తందుకో జానకి నరికేద్దాం పోతిన మహేష్ అన్న చెయ్యి, అంతే కదన్నా. మా చెయ్యి నరికేసుకోవాలి మనోడు. అందరు బచ్చాగాల నా పవన్ కళ్యాణ్ గారు ముంగడ. పవన్ కళ్యాణ్ గారు సీట్ ఇస్తే ఆయన కాళ్ళు చొప్పులు నాకుతారు వీళ్ళు, ఆయన సీటు ఇవ్వకపోతే ఆయన ఎదవైపోతాడు. ఇక్కడ ఎదవలు ఎవరో ప్రపంచం మొత్తం చూస్తుంది. సో ఎన్ని వాగినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఈక కూడా ఊడదు, మా జన సైనికులు ఈక కూడా ఊడదు. పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారే 1,00,000 మెజారిటీ తోటి, 1,00,000 కంటే ఎక్కువైనా రావచ్చు, మాక్సిమం కూడా గెలిచేస్తాడు, అసెంబ్లీలో అడుగు పెడతాడు. రైట్ అన్న. కుట్రలా వచ్చా అన్న, బూతులు వస్తున్నాయి కానీ ఇంకా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ 2020 ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మన జగన్ అన్న జైలుకి పోతాడు ఎట్లయినా. సో అప్పటి వరకు మనము రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడైనా ఎక్కడ వస్తున్నారన్న, 350 రూపాయలు క్వార్టర్ బాటిల్. మరి ఇప్పుడు మా పైసలతో వచ్చినాం. మొన్న రాయసింగ్ కొట్టిరు కరెక్టే, అంత షార్ప్ షూటర్ చీకట్లో
రాయిలు వెళ్ళి ఇలా యూటర్న్ తీసుకుని ఇక్కడ తగిలి మళ్ళీ వెల్లంపల్లి శ్రీనివాసరావు ఉన్నాడు కర్రోడు, వాడిని కన్నుకు తగిలి కాలు మీద పడు. మరి రాయేది, మరి కాలుకి దెబ్బ తగిలితే వెల్లంపల్లి శ్రీనివాస్ కన్నుకి ఎందుకు కట్టేశారు? మరి ఇప్పుడు ఎలక్షన్స్ అయ్యే వరకు మన జగనన్న కట్టు తీరు వాళ్ళు నాటకము. అప్పుడు కోడికత్తి 2019లో ఏమో అలా బాబాయిని చంపేయడము, ఇప్పుడేమో ఇది. మొన్న గీతాంజలి అనే అమ్మాయి మీద నూకుదాం అనుకున్నారు, అది వర్కౌట్ కాలేదు. సో ఇప్పుడు ఇది. సో ఎన్ని చేసినా కూడా ఆయన పట్టించుకోడు. ఇప్పుడు దారుణం కూడా ఇప్పుడు కుక్కలు మరుగుతాయి, రాయించుకుని దెంగుతాం అవతలకి, అవి ఏం చేస్తే పక్కకు పోతాయి. సో అవన్నీ పట్టించుకోకూడదన్న. ఈసారి ఖచ్చితంగా కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెడతారు. ఆయన వేసే క్వశ్చన్స్కి దగ్గర అన్న నేను ఒకటి అడుగుతానన్నా, ఇప్పుడు చిన్న దెబ్బను చూసుకుని ఇంత రాద్ధాంతం చేసేస్తుండు మన జగన్ మావయ్య. 2017లో సుగాలి ప్రీతి అని ఒక అమ్మాయిని అతి దారుణంగా రేప్ చేసి చంపేసి ఫ్యాన్ కు ఉరేస్తే గర్భం నిండా వీర్యం నిండిపోయి ఉంటే ఇప్పటివరకు అమ్మాయికి న్యాయం జరగలేదు. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోతే వాళ్ళకి న్యాయం జరగలేదు. కౌలు రైతులు చచ్చిపోతుంటే వాళ్ళకి ₹1 జేబులో నుంచి పెట్టలేదు. మొన్న చెరుకు తోటలో మన ఎవరు అమర్నాథ్ అనే కుర్రోడిని తీసుకుపోయి అతి దారుణంగా పెట్రోల్ పోసి తగలబెట్టేస్తే, కానీ మన అన్న దెబ్బ మాత్రం ఖచ్చితంగా రాష్ట్రాన్ని ఉడికి ఏమన్నా నాకు తెలియదు అంత రాదన్న. ఈ అవలాగాల గురించి మాట్లాడలేకపోతున్నా నేను, నువ్వు అడిగి వేస్టీల గురించి. వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా జనసేన టీడీపీ అలయన్స్ పొత్తు పెట్టుకునే కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాం. ప్రభుత్వం మాదే, ప్రజలకి న్యాయం చేస్తాం, ప్రజలు మంచిగా ఉంటారు. రైట్ అన్న.